జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనేవి మొట్టమొదటిగా 1961లో ఫస్ట్ టైం అవార్డ్స్ సంబంధించిన ప్రకటన చేశారనమాట. ఆ తర్వాత ఫస్ట్ అవార్డు ఇవ్వటం 1965లో అనమాట. ఫస్ట్ అవార్డ్ 1965లో జ్ఞాన్పీఠ్ అవార్డ్ మలయాళం పోయెట్ జి శంకర కురూప్కి వచ్చింది. ఆయన రాసిన వడకుజ్జల్ అనే పుస్తకానికి వచ్చిందనమాట. జ్ఞాన్పీఠ్ అవార్డుని కాన్స్టిట్యూట్ చేసింది భారతీయ జ్ఞాన్పీఠ్ అనమాట. భారతదేశంలో మన భారతీయ భాషలో మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఏ భాషలో రాసినా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందొచ్చు. 2013 నుంచి ఇంగ్లీష్ని కూడా జ్ఞాన్పీఠ్ అవార్డులో జాయిన్ చేశారనమాట. భారతీయ భాషలో 22 భాషలే కాదు, ఇంగ్లీష్లో రాసినా సరే జ్ఞాన్పీఠ్ అవార్డు వస్తుంది. ఇంగ్లీష్లో 2018లో అమితావ్ ఘోష్కి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. మొత్తం 2018లో అమితావ్ ఘోష్ అనే ఆయనకి ఫస్ట్ టైం ఇంగ్లీష్లో రాసిన రచయితకి, ఇండియన్ రైటర్కి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిందనమాట. భారతదేశం మొత్తం చూసుకుంటే కనుక కర్ణాటక నుంచి ఎక్కువ మందికి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చాయి. మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక నుంచి ఎక్కువ మందికి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనమాట. ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారు, భారతీయ పౌరులకు మాత్రమే ఇస్తారనమాట జ్ఞాన్పీఠ్ అవార్డ్స్. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మనిషి మరణించాక అవార్డు రాదు. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ అవార్డుకి సెల్ఫ్ నామినేషన్స్ అనేవి ఉండవు. ఎవరైనా నామినేట్ చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ నామినేట్ కాకపోయినా చాలా గొప్పగా సాహిత్యం రాస్తుంటే వాళ్ళు సుమోటోగా కూడా తీసుకోవచ్చు, కానీ సెల్ఫ్గా స్వతహాగా నామినేషన్ స్వీకరించడం. అదేవిధంగా పోస్ట్మస్గా చనిపోయిన వాళ్ళకి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వరనమాట. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మాత్రం మన ఇండియన్ లిటరేచర్స్లో భారతదేశంలో రకరకాల భాషలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని చెప్పొచ్చు.